నమస్కారం HN9 టీవీ న్యూస్ కి స్వాగతం. అయోధ్యలో నిర్మాణంలో ఉన్న రామ మందిరంలో పూజలు నిర్వహించబడిన అక్షంతలు 2 రోజుల క్రితం మండల కేంద్రమైన మనుబోలులోని పడమట వీధి శ్రీ కోదండరామస్వామి ఆలయానికి చేరుకున్నాయి. శనివారం నాడు ఈ అక్షంతలను అయోధ్య బాలరాముని చిత్రపటం మరియు కరపత్రాలను మనుబోలు మండలంలోని అన్ని గ్రామాల్లోని ఆలయాలకు అందించారు. మరో 2 రోజుల్లోగా గ్రామాల్లోని ప్రతి ఇంటికి అయోధ్య బాలరాముని అక్షంతలు, చిత్రపటం, కరపత్రాలను అందజేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమరసత సేవా ఫౌండేషన్ మనుబోలు మండల కన్వీనర్ ఆలూరు రాము ఆచారి, మనుబోలు మండల RSS బాధ్యులు జనార్దన్ రెడ్డి తెలిపారు. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. నమూనా ఒకటి పెట్టుకోవాలి. అక్షంతలు వచ్చేసి ఒక 5 గ్రాములు స్పూన్తో కానీ చేతితో ఇట్లా ఇస్తారు, మీరు ఇస్తారు, అట్లా ప్లేట్లో వేసినా సరిపోతుంది. అట్లా ప్రతి గృహానికి చేయాలి ఎవరైనా. తర్వాత వచ్చేసి మనం ఆడికి వెళ్ళిన అక్షంతలో 3 కానీ 4 కానీ తప్పకుండా మనకి ఒక 3 బ్యాచ్లు తయారైపోయింది. 3 బ్యాచ్లు 3 ఏళ్ళు పోతే అయిపోయింది. ఆ నియమం ప్రకారం చేయాలి. కోట్లో ఒకరు అక్షంతలో మేము అక్కడ దేవస్థానం ఇప్పుడు ఎలా చెప్పామంటే మీకు అర్జున వాళ్ళు చిన్నకేశ్వరం దేవస్థానం ఉంది. తర్వాత వచ్చేటప్పుడు అరుంధతి వాళ్ళు బ్రహ్మంగారి గుడి ఉంది. ఆ దేవస్థానానికి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళే ఉంటారు. వాళ్ళు గొప్ప చెప్పి చేస్తే వాళ్ళు ఎండాస్ చేస్తే వాళ్ళు చేస్తారు. యానాథ్ వాళ్ళ ఆంజనేయ స్వామి గుడి అట్లా వాళ్ళకి ఈవెంట్ చేస్తామంటే వాళ్ళకి వెళ్ళి మన గ్రామంలో అనేది వాళ్ళందరికీ ప్రతి ఒక్కరు మనకి దేవాలయం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.